నా పేరు నీలిమ. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నేను చాలా కంట్రీస్ ట్రావెల్ చేశాను. మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ చూశాను. ఇండియాలో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంటే కాశ్మీర్. దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. కాశ్మీర్ ప్లాన్ చేసుకోవాలంటే కనీసం ఒక 12 days to 15 days కావాలి. కాశ్మీర్లో అసలు చూడాల్సిన ప్లేసెస్ మనం పెహల్గాం చూడాలి. అక్కడ నుంచి దాల్ లేక్ నుంచి టులిప్ ఫెస్టివల్, సోనామార్గ్ అండ్ గుల్మార్గ్, ఈ ప్లేసెస్ అన్నీ మనం కంపల్సరీ చూడాల్సిన ప్లేసెస్. అసలు ఇక్కడ నుంచి కాశ్మీర్ ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత శ్రీనగర్ వెళ్ళడానికి మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బస్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. ట్రైన్లో వెళ్ళాలంటే కసోల్ వరకే ట్రైన్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ బస్ తీసుకొని ఒక 6 hours జర్నీ చేస్తే పెహల్గాం వెళ్తాము. మన జర్నీ పెహల్గాం నుంచి స్టార్ట్ చేద్దాం. పెహల్గాం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది అటు బార్డర్ నుంచి వచ్చే ఫస్ట్ విలేజ్ అన్నమాట. ఒక అరు వ్యాలీ అని ఉంటుంది. అందరూ అక్కడ ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తారు. ఈ పెహల్గాం నుంచి అటువైపుకి బార్డర్ వైపుకి ఒక 12 kilometers 14 kilometers ట్రెక్ చేసే వీలుంటుంది. అక్కడ ఈ దారిలో చెట్లు, మంచు, ఒక గ్లేషియరు, సో ఇవన్నీ చూస్తూ ట్రెక్ చేయడం అది మంచి ఎక్స్పీరియన్స్. పెహల్గాంలో చాలా హోటల్స్ ఉంటాయి ఎకనామికల్గా, అక్కడ స్టే చేయొచ్చు. లేదంటే టెంట్స్, క్యాంపింగ్, మంచి ఎక్స్పీరియన్స్, క్యాంపింగ్ కూడా చేయొచ్చు. పెహల్గాం మార్నింగ్ లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ, ఆ మంచు కొండల్లో సన్ రైజ్ చూస్తూ కాఫీ తాగుతూ అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత అక్కడ నుంచి టులిప్ గార్డెన్స్కి వెళ్ళాలి. ఈ టులిప్ గార్డెన్స్ మన ఇండియాలో ఉంటాయని చాలామందికి తెలీదు. కాశ్మీర్లో ఏప్రిల్లో ఒక 3 weeks మాత్రమే ఈ టులిప్ గార్డెన్స్ పూస్తాయి అన్నమాట. సో అవి చూడడానికి ఎక్కడి నుంచో చాలామంది వస్తారు. టులిప్స్ చూసేసిన తర్వాత నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ దాల్ లేక్. దాల్ లేక్లో మనం మామూలు హోటల్స్లో కూడా స్టే చేయొచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఒక హౌస్ బోట్లో స్టే చేయండి. దాల్ లేక్ మీద ఒక హౌస్ బోట్ ట్రిప్ వెళ్ళొచ్చు. బోట్లో వెళ్తూ కాశ్మీరీ అటైర్తో ఉన్న వాళ్ళు, కాశ్మీరీ అటైర్స్ మనం వేసుకోవాలంటే వాళ్ళు వచ్చి మనకి డెకరేట్ చేసి దాంతో ఫోటోలు తీసి ఇస్తారు. ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్ అంటే ఈ బోట్లోనే అందరూ సేల్ చేయడం. మంచి కుంకుమ పువ్వు కావాలి అంటే చాలా ప్యూర్ కుంకుమ పువ్వు కొనుక్కోవచ్చు. అక్కడ ఇంకా ఒక కాశ్మీరీ స్టైల్ ఆభరణాలు, కాశ్మీరీ శాల్స్ అండ్ కాశ్మీరీ సిల్క్ శారీస్, ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ షాపింగ్ చేయొచ్చు. అది బోట్లో వెళ్తూనే అలా అందాలు చూస్తూనే షాపింగ్ చేయొచ్చు. ఆ ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. దాల్ లేక్ ట్రిప్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ గుల్మార్గ్ అనే ప్లేస్కి వెళ్తాము. గుల్మార్గ్ అనే ప్లేస్ ఏంటంటే మొత్తం మంచు ఉంటుందన్నమాట. ఒక చెట్లు, పైన్ ట్రీస్, దాని మీద అన్నీ పడిన మంచు అండ్ ఇంకా పెద్ద మౌంటైన్స్ ఉంటాయి, మంచు మౌంటైన్స్. ఇక్కడ నుంచి గుల్మార్గ్ అనే ప్లేస్ నుంచి ఆ మౌంటైన్స్కి వెళ్ళాలంటే కేబుల్ కార్ ఉంటుంది. మనం స్కీయింగ్ చేయొచ్చు. స్కీయింగ్ చేస్తున్నట్లు పోజులు పెట్టి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఐస్ గేమ్స్ అలా ఆడుకుంటూ కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత కేబుల్ కార్లో పైకి వెళ్ళేసి పైన బ్యూటీ అంతా చూసేసి మళ్ళీ కిందకు వచ్చి ఆ రోజు ఆ గుల్మార్గ్లో స్పెండ్ చేసేసి ఒక ఫుల్ డే సరిపోతుంది అక్కడ. ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే దాల్ లేక్లో స్టే చేస్తున్నామో అక్కడ వచ్చి నైట్ దాల్ లేక్ అందాలు చూస్తూ ఆ రోజు స్పెండ్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ మనం ఒక సోనామార్గ్ అని ఒక ప్లేస్ ఉంటుంది.
సోనామార్గ్ ఆ పేరులోనే ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ ప్లేసెస్ చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు. ఇది కూడా ఒక ట్రెక్కింగ్ ప్లేస్, అంటే సోనామార్గ్ అనేది కింద ఉండదు. సో మనము ఈ మంచులో ట్రెక్ చేసుకుంటూ కొంచెం పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ లైక్ 4-5 కిలోమీటర్స్ చాలా ఎత్తుగా ఉన్న మంచు ప్లేసెస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చుట్టుపక్కల మొత్తం మంచు పర్వతాలు కనపడతాయి. అవి మన కళ్ళకి ఇక ఆ అందం ఎంతసేపు చూసినా కూడా ఇంకా మనకి కిందకి రావాలనిపించదు, అంత అందంగా ఉంటుంది సోనామార్గ్. అండ్ ఇంకా వీటిల్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటంటే, మనం ఏ మంచి ప్లేస్కి వెళ్ళినా కూడా, ఏ మంచి పర్వతంకి వెళ్ళినా కూడా అక్కడ ఒక స్టాల్ ఉంటుంది. అక్కడ టీ తాగొచ్చు అండ్ మ్యాగీ తినొచ్చు. ఇంకా ఆ చల్లగా ఉన్న ప్లేసెస్లో వేడివేడిగా మ్యాగీ టీ తాగుతూ అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇవన్నీ యాక్చువల్గా అందరూ అనుకుంటారు మనం బయటకు వెళ్తేనే చూడగలమని, కానీ ఒకసారి కాశ్మీర్కి వెళ్ళి చూసి వస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్, ఆ బ్యూటీ చూసిన తర్వాత బయట దేశాలు ఎందుకు పనికిరావు అనిపిస్తుంది. ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. కొన్నిసార్లు అక్కడ గొడవలు జరుగుతుంటాయి కాబట్టి ముందే ఒకసారి చూసుకొని వెళ్ళండి. కొన్నిసార్లు పర్మిషన్ ఇవ్వరు అక్కడికి వెళ్ళడానికి. సో పర్మిషన్ ఉంది అనుకుంటే ప్లాన్ చేసేసుకోండి. తర్వాత అక్కడ మనం వేడి ప్లేసెస్ నుంచి ఒక్కసారిగా చల్లగా ఉన్న ప్లేసెస్కి వెళ్తాం కాబట్టి మనకు ఒక సిక్నెస్ అలాంటివి ఉంటాయి. సో ఒక 1 డే అక్లిమటైజ్ అవ్వడానికి టైం తీసుకోండి. చలి తట్టుకోవడానికి లోపల థర్మల్స్, తర్వాత జాకెట్స్, అవన్నీ ఒక -20 డిగ్రీస్ని ఎలా తట్టుకోవాలి అని ముందే ప్లాన్ చేసుకొని అన్ని బట్టలు రెడీగా చేసుకొని తీసుకొని వెళ్ళండి. అండ్ షూస్, ట్రెక్కింగ్కి వెళ్ళడానికి మంచులో నడవడానికి కావాల్సిన షూస్, ఇంకా క్యాప్, అండ్ ఎక్కువ సన్ ఉంటుంది మంచు మీద, సో కూలింగ్ గ్లాసెస్ అలాంటివన్నీ రెడీ చేసుకొని వెళ్ళండి. అండ్ ఇంకా ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక గ్రూప్గా వెళ్ళినప్పుడు ఎవరు మిస్ అవ్వకుండా, ఎందుకంటే ట్రెక్కింగ్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండదు. సో కొంతమంది మిస్ అవ్వచ్చు. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇద్దరు ఉన్నట్లుగా చూసుకొని వాళ్ళ మధ్యలో ఒక కమ్యూనికేషన్ వాకీ-టాకీ ఆర్ విజిల్స్ ఈ టైప్లో వాళ్ళ కమ్యూనికేట్ చేసుకునేటట్లు వాళ్ళందరూ ఎప్పటికప్పుడు అందరూ ఉన్నారు లేదు అని చెక్ చేసుకుంటూ, మధ్యలో ఎవరికైనా బాగాలేకపోతే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇలాంటివన్నీ చూసుకుంటూ సేఫ్గా అందరినీ వెనక్కి తీసుకునేటట్లుగా ప్లాన్ చేసుకోండి. నా ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి అంటే, ఈ అరు వ్యాలీ ట్రెక్ వెళ్ళినప్పుడు పెహల్గాంలో ఒక ఎలుగుబంటిని చూసాము. అది కొంచెం భయం అనిపించినా అదొక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా కొంతమంది సిక్ అవ్వడం, వాళ్ళని మళ్ళీ అక్కడ ఉన్న గుర్రాలు మాట్లాడుకొని వాటితోటి ట్రెక్ నుంచి వెనక్కి తీసుకురావడం, అదొక కొన్ని ఎక్స్పీరియన్స్. టులిప్స్ ఇండియాలో ఉంటాయని చాలామందికి తెలియదు. అది చూడడం చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా అసలు కాశ్మీరే అసలు ఒక మర్చిపోలేని ట్రిప్. ఈ సమ్మర్లో ప్లాన్ చేసుకొని వెళ్ళి నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ తిరిగి ఎంజాయ్ చేయండి.